వీళ్ళంతా ఇంతమంది ఉన్నారు, ఐక్యంగా ఉన్నారు అనేటువంటి భావంతో అక్కడ పద్మశాలి సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిని అక్కడ ఉండేటువంటి జగ్గారావు, అక్కడ ఉండేటువంటి హోటల్ ప్రొపరేటర్ అగరాజు, అక్కడ ఉన్నటువంటి పాడేరు పెద్దలు కలిపి మార్కండే అనేటువంటి ఒక గ్రామం శివాలయంలో ఉండి నా దగ్గరికి వచ్చారు. నా దగ్గర లీలగా ఉంది పద్మశాలి అసోసియేషన్ ఎస్టాబ్లిష్ చెయ్యాలి, వేరు వేరు ప్రాంతాల్లో చూశాను, వీరందరూ తాటి మీద తీసుకొస్తే బాగుంటుంది, మన వెల్ఫేర్ యాక్టివిటీస్కి వీళ్ళకి అందాలి, వీళ్ళు కష్టమైన సామాన్యులు వీళ్ళకి మన చేత సాయం చెయ్యాలని కోరుకుని నాకు బలోపేతం చేసింది ఆ ఇద్దరు. దాంతో వైజాగ్ పెద్దలు కలిసాం, నాగరాజు, అయ్యంక నాగరాజు, తర్వాత జామచెట్టు ఎల్లాజీరావు, మహనీయులందరినీ కలిసి వైజాగ్ నుంచి మోటివేటర్స్గా వాళ్ళ కమ్మోడిని తీసుకొచ్చాం పాడేరు. ఆ పాడేరుతో పాటు ఏజెన్సీ పడకూరు మండలంలో ఉండే వ్యక్తులు కూడా ఆ రోజు అసెంబ్లీ చేసాం. అది భగవంతుడు అనుకూలించి ఈశ్వరుడు దయ వల్ల ఈశ్వరుడితో అది ప్రభావం మనందరి మీద ఉంటుంది. ఈశ్వరు పుత్రుడు అన్నాను అంటే ఆయనకున్న ఆలోచన, ఆయన వ్యక్తిత్వం, ఆయన రీజనింగ్, ఆయన థింకింగ్, ఆయన ఎన్లైట్కెళ్ళవే, ఆయన తాలూకు సరళి అంతా మన హృదయాల్లో నాటిపోయి ఉన్న కారణంగా ఈరోజు సమాజంలో గుర్తింపు వస్తుంది. సమాజంలో గుర్తింపు కారణానికి మనలో ఆ శివుడు పోషించినటువంటి లక్షణాలు, శివుడు అందించినటువంటి క్వాలిటీసు, శివుడు అందించినటువంటి గుణగణాలు, ఆ మూర్తి పూజించే లక్షణాలుగా ఉండేటువంటి మనం ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసి మనం శారద రాజమండ్రి వచ్చింది, గుర్తుంది మీకు, పులిరాజు పులివీరన్న వైజాగ్ తీసుకుని సన్మానం చేసాం. అలాగే శారద వచ్చినప్పుడు అక్కడ నుండి పాడేరు నుంచి 3 బస్సులతో మేము రాజమండ్రి వెళ్ళాం. ఆ విధంగా చేసినటువంటి నేను వస్తూ మళ్ళా ట్రాన్స్ఫర్స్ కంపల్సరీ కాబట్టి నా ట్రాన్స్ఫర్స్లో నేను విజయనగరం జిల్లా గంటలు రావడం అనేది జరిగింది. వచ్చేటప్పుడే మొట్టమొదటి మీరు కోపగించొద్దు, కొంచెం విషయాన్ని ఎందుకు చెప్తానంటే, ఈరోజు నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా, నా కొడుకు ద్వారా రాగలిగాను. ప్లీజ్ ఆ పదం వాడానంటే అందులో ఉన్న అంతర్లేని భావాన్ని గుర్తించుకోండి. ఇంకేం చెప్పండి. అయితే అప్పుడు కలెక్టర్ మనవాడు వెంకటేశ్వరరావు గారు, అప్పుడు మీరందరూ నాణ్యాలు వచ్చారు. అక్కడ కేర్పురంలో జాగా మనకి ఇచ్చారు, ఇస్తాం మీరు తీసుకుంటారు. ఆ జాగా తాలూకు ప్రెసిడెంట్ దగ్గర నేను తీసుకెళ్ళాను. ఆ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, ఏమండి వచ్చిన కలెక్టర్ అందరూ మా మీదే పడతారు, అక్కడ జాగాలు చేస్తారు, నేనైతే మీకు ప్రెసిడెంట్ కానీ మీకు కూడా సొలువు ఉంటుంది, సొలువు ఉంటుంది, కానీ ఆ మెంబర్స్ ఎలాగ వస్తారండి, మెంబర్స్ ఎలా గ్యాదర్ చేస్తావు అన్నారు. అంటే అర్థం ఏంటి, లాజిక్ ఒకసారి మీరు చూడండి. లాజిక్ ఏంటి, నేనంటే మీ వాడే కానీ ఆ మెంబర్స్ డబ్బులు మరి అది చెప్పడమే. అది ఆయన వివరాలు పెట్టుకున్నాక ఇది ఏదో అంటే నేను బతిమాలను, సార్ వెనకబడి మీ పేరు ఉండిపోతే అలాగే మాట్లాడని చెప్పాను. మన వాళ్ళు ఏంటి ఆయన డబ్బులు ఇవ్వడం చెప్పి వస్తాను. అదే టైంలో సత్యం అని ఆయన దగ్గర తీసుకెళ్ళి ఉండబట్టలేక, ఎందుకంటే నాకు ఈ పద్మశాలి మీద ఉండేటువంటి కోరిక, తపన, తాపత్రయం, ఆందోళన, ఇష్టం. పద ఆర్ఐ దగ్గరికి వెళ్దామని. ఆర్ఐ ఏమన్నాడు, సత్యం ఇప్పుడు కూడా అంటే రిటైర్ అయిపోయాడు అనుకోండి, ఫార్మాలిటీస్ మెయింటైన్ చేసే మాస్టర్ చేసేవాడు. మనవాళ్ళకి ఓవర్గా కరెక్ట్ మనవుడు మీరందరికీ మనకి చెప్పి మనిషి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, మరి బాబు మీరు ఆలోచనలో కొంచెం ముందుకు వెళ్ళాలి అని చెప్పి నారాయణరావు లాంటి వ్యక్తుల్ని పిలిచి, బావా నాకు కొద్ది కష్టంగా ఉంది, కొంచెం ఆలోచించాలి, మనం అని చెప్పిన రేషియోలో ఈరోజు కొంచెం నేను దూరం అయ్యానేమో అనిపించి నా కొడుకు ద్వారా వచ్చని చెప్పాను. ఇంకో విషయం చెప్తాను. నేను